అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ మోడస్ ఆపరాండి ఆఫ్ ఒఫెన్సెస్, సిరీస్ ఆఫ్ ఒఫెన్సెస్ వికారాబాద్, పరిగి, ధారూర్ ఇంకా అడ్జాయినింగ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్లో కూడా జరిగిన తర్వాత ఒక స్పెషల్ టాస్క్ లాగా మన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ బల్వంత్కి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ సంక్రాంతి టైం ఇంతకుముందు ఉంది కాబట్టి జస్ట్ సంక్రాంతి ముందే 22nd నవంబర్ 25, 30th నవంబర్ 25 అండ్ 5th జనవరి 2026లో 3 అటెన్షన్ డైవర్జన్ కేసెస్ వికారాబాద్ జిల్లాలో రిపోర్ట్ అయినాయి. 3 కేసెస్లో కూడా కొన్ని స్పెసిఫిక్ మోడస్ ఆపరాండి నోట్ చేయడం జరిగింది. ఈ స్పెసిఫిక్ కేసెస్లో ఏం చూసాము అంటే కొంతమంది లేడీస్ ఒఫెండర్స్ ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు లేడీస్కి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ లేకపోతే క్రౌడెడ్ ప్లేస్లో కానీ ఫేక్ గోల్డ్ చూపించి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళకి కొంచెం డైవర్ట్ చేసి అన్ని చోట్ల కూడా వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని పాడిపోయారు. ఈ స్పెసిఫిక్ ప్యాటర్న్ మన వికారాబాద్ జిల్లాలో చాలా చోట్ల నోటీస్ చేయడం జరిగింది అండ్ నారాయణపేటలో కూడా రిపోర్ట్ అయింది. తర్వాత అన్ని ఫోటో సీసీటీవీ తీసుకొని ఈ క్రైమ్ మీద స్పెషల్లీ సిసిఎస్ టీమ్ పనిచేయడం జరిగింది. ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇంతకుముందు హైదరాబాద్, జగ్తియాల్, సైబరాబాద్, నిజామాబాద్లో చేశారు. బట్ ఈసారి 4-5 కేసెస్ వాళ్ళు మన అడ్జాయినింగ్ ఏరియాస్లో కమిట్ చేశారు. మనకి కూడా ఎస్బీ నుంచి అండ్ వేరే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి అట్లానే కేసెస్ ప్రాపర్టీ కేసెస్ అయితే కొంచెం పబ్లిక్ మీద థ్రెట్ ఉంది. పబ్లిక్ కొంచెం దే ఆర్ ఫేర్ఫుల్ ఆఫ్ వేరింగ్ ఆర్నమెంట్స్ ఆల్సో పబ్లిక్లీ. సో అందుకే ఈ క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్లీ టైం ఇచ్చేసి టైం బౌండ్ లిమిట్లో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరూ పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటారో లేకపోతే ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటారో మీకు అప్రోచ్ అయినా అట్లానే వ్యక్తులకి నమ్మద్దు. ఎవరైతే మీకు గోల్డ్ దొరికింది, మన దగ్గర గోల్డ్ ఉంది, మీతో షేర్ చేస్తాము అట్లానే అటెన్షన్ డైవర్ట్ చేసి చాలాసారి ఇన్నోసెంట్ పబ్లిక్కి చాలామంది క్రిమినల్స్ చీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు డిటెక్ట్ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టేసి పబ్లిక్కి అవగాహన చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ వికారాబాద్ పబ్లిక్ కోసం వికారాబాద్ పోలీస్ ఎప్పుడైతే కూడా ఉంటారో అండ్ వీ విల్ ప్రివెంట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము. సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము. లాస్ట్ కొన్ని రోజులు సీసీటీవీ డేటా చూసి ప్రతిరోజు 40-50 కెమెరాస్ పెట్టడం జరుగుతున్నాయి. బట్ ఎంత కెమెరా పెడితే కూడా పబ్లిక్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. పోలీస్ విల్ ప్రొటెక్ట్ ద పబ్లిక్, బట్ మన ఓన్ సెక్యూరిటీ మన బాధ్యత కాబట్టి అట్లనే చీటర్స్తో ఫేక్ పర్సన్స్తో చాలా జాగ్రత్త ఉండండి. అండ్ అటెన్షన్ డైవర్జన్ కేసెస్లో ప్రివెంట్ చేయాలంటే పబ్లిక్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు జాగ్రత్త ఉండాలి, అలర్ట్ ఉండాలి అండ్ దే షుడ్ నాట్ ట్రస్ట్ సచ్ క్రిమినల్స్. థ్యాంక్ యూ. అన్డిటెక్టెడ్ ఉందా ఇప్పుడు కూడా ఏటీఎం ఆఫెన్సా?
అయిపోయి అప్పుడు అయిపోయి ఇప్పుడు ఆడ మెట్రో గాడి కూడా ఉంటాయి ఇప్పుడు మెట్రో గాడి నుంచి చెప్పిన అవునా ఆడ చౌరస్ గాడు అదే బండ్లు మొత్తం అమ్మింటాడా మెట్రో గాడు ఉంటుంది అప్పుడా అవును చేసి మళ్ళీ చల్లేసుకోవాలి చంద్రు వచ్చే కదా మళ్ళీ చంద్రు ఉండే ఆయన మెట్రో గాడి కూడా తీసుకుంటే ఈడనా అవును ఈడ మావాడు తీసిండు కానీ కెమెరా సరే తీసినట్టు వచ్చేదంగా 10 సెకండ్లు తీసుకుంటారు ఇక్కడ ఆపింటే బస్ అవును చేస్తారు ఎడిటింగ్ సెకండ్